కట్టుచారు. ఈ కట్టుచారు మనం భక్షాలు చేసేటప్పుడు పప్పును ఉడకబెట్టిన తర్వాత వచ్చే ఏదైతే వాటర్ ఉంటుందో ఆ వాటర్ నుంచి తయారు చేసేది కట్టుచారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కట్టుచారును ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. 1/2 kg శనగపప్పులో ఒక 3 గ్లాసుల వాటర్ పోసి ఈ శనగపప్పును బాగా ఉడికించాలి. ఇది కుక్కర్లో 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత, అంటే పప్పు బాగా ఉడికిన తర్వాత ఈ పప్పును మనం వడబోసుకుంటాం. ఈ వడబోసుకున్నప్పుడు వచ్చే ఏదైతే వాటర్ ఉంటుందో ఈ వాటరే మనం ఇప్పుడు కట్టుచారుకు వాడతాం అన్నమాట. ఈ పప్పులోంచి తీసిన వాటర్ని ఓ గిన్నెలో పోస్తున్నాను. ఇందులో కొద్దిగా చింతపండు రసం కూడా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, పసుపు, అలాగే కాస్త కరివేపాకు, కొత్తిమీర, ఓ చిన్న ఉల్లిపాయను తరుక్కొని, ఇక మన టేస్ట్కు సరిపడా కారం. ఈ కారం మరీ కారంగా లేకుండా చూసుకుంటే బెటర్. ఇక టేస్ట్కు సరిపడా ఉప్పు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కొంచెం కలబెట్టుకోవాలి, ఎందుకంటే దీని ఇంగ్రీడియంట్స్ అంతా ఈ వాటర్లో మిక్స్ అవ్వాలి కదా. సో నెక్స్ట్ దీన్ని బాగా మరగనిద్దాం. కాస్త ఈ మరిగేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 5 నుంచి 8 నిమిషాల వరకు బాగా మరగనివ్వండి. ఇప్పుడు మూత పెడుతున్నాను. ఆ తర్వాత పక్కన పెట్టేసి ఇదే పొయ్యి మీద పోపు ప్రిపేర్ చేసుకోవాలి. అది ఎలా చేయాలో చూద్దాం. ఓ బాణా తీసుకొని దానిలో ఆయిల్ పోస్తున్నాను. దీంట్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఓ 2 పచ్చిమిరపకాయలు, దాన్ని 2గా కట్ చేసి వేస్తున్నాను. అలాగే ఎండు మిరపకాయలు, కరివేపాకు. ఈ మిశ్రమాన్ని అంతా ఒక్కసారి మనం కలబెట్టాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా వెల్లుల్లి తరిగి కూడా వేసుకోవాలి. దానివల్ల మంచి ఫ్లేవర్తో పాటు టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. ముఖ్యంగా ఈ కట్టుచారులో ఉన్నదే అది. ఈ కట్టుచారు హెల్త్కు చాలా మంచిది. ఇప్పుడు ఈ కట్టుచారులో కాస్త మెంతు పొడి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కట్టుచారులో ఇందాక నేను ప్రిపేర్ చేసిన పోపు వేశాను. నిజంగా అదిరిపోతుంది ఈ ఫ్లేవర్. ఇక టేస్ట్ కూడా అంతకన్నా అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి.